జై భీమ్, జై మాల, జై జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఏప్రిల్ 14, 2025 సంవత్సరంలో ఈ తెలంగాణ ప్రభుత్వము యాక్ట్ 15, 2025ను తీసుకొస్తూ జీవో నంబర్ 9, 10, 33, 99 జీవోలను విడుదల చేస్తూ ఎస్సీలో ఉన్న రిజర్వేషన్లో వర్గీకరణ చేస్తూ మాల ఉపకులాలకు 5% వర్గీకరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు లోపల కూడా మాలలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాలా మానాడు జాతీయ అధ్యక్షులు గవర్ననీయులు పెద్దలు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ మాలల రణవేరి కార్యక్రమం ఏర్పాటు చేయండి. వారికి కూడా జై భీమ్ తెలుస్తూ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర గారు ఈ కార్యనిర్వహణ ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ఈ వేదిక మీద వాడికి కూడా జై భీములు తెలుస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు, ముందున్న మాల బాంధవులకు, వివిధ జిల్లాలలోని గ్రామాల మండలాలు జిల్లాల నుండి వచ్చిన మాల కుల బాంధవులకు ఈ వేదిక తరపున జై భీములు తెలియజేస్తున్నాము. అయ్యా, ఏదైతే ఈ వర్గీకరణ చేసిండ్రో అది 2011 యొక్క జనాభా ఆధారంగా చేసిండ్రో, అదేవిధంగా ఎంపరికల్ డేటా తీసుకులేరు. 341 ఆర్టికల్కు విరుద్ధంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఈ వర్గీకరణనే మనం రద్దు చేయాలని పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ 5% రిజర్వేషను ఇవ్వడం వల్ల మాల ఉపకులాల విద్యార్థులకు విద్య లోపల చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినా, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినా వాళ్లకు మంచి కాలేజీలలో సీట్ రావడం లేదు. అదేవిధంగా మన మాల విద్యార్థులు ఎంసెట్, బీటెక్, ఎంటెక్, పీజీ లోపల కూడా మంచి ర్యాంకులు వచ్చినా కూడా వాళ్లకు గవర్నమెంట్ కాలేజీ లోపల తగిన సీట్లు రావడం లేదు. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ లోపల కూడా ప్రాధాన్యత లేని కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. అనుకున్న కోర్సులు కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మన మాల విద్యార్థులు ఈ విద్య లోపల చాలా నష్టం పోతున్నారు. అదేవిధంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు లోపల మనకు 22 దాకా ఒక్క రోస్టర్ పాయింట్ కేటాయించడం లేదు. ఇది రోస్టర్ పాయింట్ ఏదైతే ఉద్యోగాలు నియమిస్తారో ఆ ఉద్యోగాలు నియమించే టైం లోపల రోస్టర్ పాయింట్ చూస్తారు. ఉదాహరణకు తీసుకుంటే ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్ అని ఉంటుంది. ఓసీ ఉమెన్ లేకపోతే ఓసీ జనరల్కి ఇస్తారు. సెకండ్ రోస్టర్ పాయింట్ ఎస్సీ ఉమెన్ అని ఉంటుంది. ఆ ఎస్సీ ఉమెన్ లేకపోతే ఎస్సీ జనరల్. ఈ విధంగా రోస్టర్ పాయింట్ల ద్వారానే ఉద్యోగాలు నియమించడం జరుగుతుంది. అయ్యా, ఈ 22 రోస్టర్ పాయింట్లో మన మాలలకు ఒక్క రోస్టర్ పాయింట్లు కూడా కేటాయించలేదు. ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు 20 లోపల రోస్టర్ పాయింట్లలో వాళ్ళకి కేటాయిస్తే మనకు కేటాయించలేదు. ఉదాహరణ తీసుకుంటే ఓసీ వాళ్ళకి 6 రోస్టర్ పాయింట్లు ఇచ్చిండ్రు, బీసీ వాళ్ళకి 6 ఇచ్చిండ్రు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 2 ఇచ్చిండ్రు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 2 ఇచ్చిండ్రు. మన ఎస్సీ వర్గీకరణలలో ఏ గ్రూప్ వాళ్ళకు 1 ఇచ్చిండ్రు, బి గ్రూప్ వాళ్ళకు 2, 16 ఇచ్చిండ్రు. కానీ మనకు ఒక్కడు కూడా రోస్టర్ పాయింట్ ఇవ్వలేరు. దీని ద్వారా మన మాల ఉపకులాలున్న నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రంగా నష్టం జరుగుతుంది. మాలా బాంధవులలో మీరు దీన్ని గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తా. ఏదైతే ఈ వర్గీకరణ చట్టం తెచ్చిండ్రో, ఈ వర్గీకరణ జీవోలు తెచ్చిన తర్వాత 4 డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఒకటే శాతవాహన యూనివర్సిటీలో 36 ఉద్యోగాలు నిర్వహిస్తే మన మాల ఉపకులకు ఒక్క కూడా ఉద్యోగం ఇవ్వలేరు. అదే
మన దాంట్లో ఉన్న గ్రూప్ 2లకు 6 ఇచ్చిండ్రు, గ్రూప్ 1లకు 1 ఇచ్చిండ్రు. డెంటల్ కాలేజీలకు 48 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తే ఒకటే ఉద్యోగం ఇచ్చిండ్రు. వాళ్ళకు 7 ఇచ్చిండ్రు, తర్వాత ఏ గ్రూపులకు 1 ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆర్టీసీలో 1000 డ్రైవర్ పోస్టులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మన మాల కులాలకు 28 ఇచ్చిండ్రు. అదే మన ఎస్సీలో ఉన్న గ్రూప్ 2 వాళ్ళకు 87 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా గ్రూప్ 1లకు 31 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ నెలనే 14వ తారీఖు నాడు స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ లేబర్ ఏటల్లో 60 ఉద్యోగాలకు సైంటిఫిక్ మరి ల్యాబ్ టెక్నీషియన్ అనుకో 60 ఉద్యోగాలు ఇవ్వడం జరిగితే అందులో మన మాల ఉపకులాలకు 1 ఉద్యోగం లేదు. అదే మన ఎస్సీలో ఉన్న గ్రూప్ 2 వాళ్ళకు 12 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, గ్రూప్ 1 వాళ్ళకు 3 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ విధంగా మనం చాలా నష్టపోతున్నాం. ఆ రోజు మన వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ నియమించినప్పుడు మన హైదరాబాద్లో ఉన్న మేధావి వర్గము, ఇంటలెక్చువల్ వర్గము గవర్నమెంట్కు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది పేపర్లో రావడం జరిగింది. అయ్యా మరి ఈ రోజు ఉద్యోగాలల్లో 20 రోస్టర్ పాయింట్ 20 లోపు మనకి ఇయ్యలేరు, మరి 5% రిజర్వేషన్ ఉండడం. మరి దీని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇంటలెక్చువల్ గ్రూపు, ఈ మేధావి వర్గం మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి మా వాళ్ళకు అన్యాయం జరిగిందని మీరు ఎటు పోయిండ్రు? ఆ రోజు ప్రభుత్వం మిమ్మల్ని అడగకుండా మీరు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు మీరు? మరి మీరు అందరూ ఇప్పుడు ఎటు పోతున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? మన మాల జాతి ఎంత పడుతున్నది, ఎంత నష్టపోతున్నారు? అదేవిధంగా ఈ వర్గీకరణ మీద 2 నిమిషాలన్న, ఈ వర్గీకరణ మీద మన మాల సామాజిక ఎమ్మెల్యేలు ఇద్దరే మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గవర్నర్ వెంకటస్వామి గారు, మరి నాగరావు గారు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఏమైండ్రు? మీరు ఎటు పోయినరు? మేము మాలోళ్ళు ఓట్లేస్తే మీరు గెలవలేరా? రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీకు వర్గీకరణ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఉన్న 12 మంది ఎమ్మెల్యేలో అప్పుడు మీకు 4 సీట్లు కూడా మన ఎమ్మెల్యేలకు, మన మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలకు రారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఉద్యోగాలైనా జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ అది రాజకీయ పరంగా జరుగుతుంది. కాబట్టి రాబోయే అసెంబ్లీలో మీ యొక్క వాయిస్ ఇప్పించి మనకు జరిగే నష్టం మీద మీ యొక్క వాయిస్ని ఇప్పించి మీ యొక్క ఒపీనియన్ చెప్పి మాలల తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉన్న మాలల అందరూ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా మీ యొక్క వాయిస్ ఇప్పించి మనకు న్యాయం జరిగే విధంగా మీరు పని చేయాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.